దాంట్లో ఉంటే ట్రాన్స్ఫర్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ వంట ఉంటుంది. వెంకటేశాయ. మన ఈ ప్రాచీన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవరకోటలో గత నెల 17వ తారీఖు డిసెంబర్లో ధనుర్మాస ఉత్సవాలు ఈ నెల మన 13వ తారీఖు వరకు మనం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా చాలా అంగరంగ వైభవంగా మన భక్తులు వాళ్ళ కోరికలు తీరుస్తూ ఆ కలియుగ దైవం మన నిర్మల్లోనే ఉన్నాడనేటట్టు మనకు కనబడుతూ మన అంగరంగ వైభవంగా గతంలో జరిగినంత రీతిలో మన గోదా కళ్యాణానికి 3000 పైచిలకు భక్తులు మన కళ్యాణాన్ని వీక్షించి వారి కోరికను తీర్చుకొని మా స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగింది. దానికి గాను మన కార్యనిర్వహణాధికారి గారు రంగు రఘువీక్షణ్ గౌడ్ గారు, అలాగే మన పర్యవేక్షణ అధికారి గారు ఆదిలాబాద్కి వెళ్ళి మన భూమయ్య సార్ గారు ఈరోజు రావడం జరిగింది. అలాగే మనము ప్రతిసారి ఏదైనా పిలుపు పూజకు కానీ సేవకు కానీ ఇవ్వడంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మన హుండీ లెక్కి కార్యక్రమంలో వారు చాలామంది మహిళా భక్తులు పాల్గొని ఆ సేవను చేశారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేకంగా నేను చైర్మన్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మొత్తం కార్యక్రమాల్లో మన పోలీస్ శాఖ వారి మనకు చాలా అద్భుతమైన వాళ్ళ బందోబస్తు మనకు నిర్వహించడం జరిగింది. మా దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మున్సిపాలిటీ వారు కూడా కమిషనర్ గారు కానీ మన జవాన్ కానీ మన మున్సిపల్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దేవరకోట నుంచి తెలియజేస్తూ, అలాగే ప్రతి పండుగకు ఇలాగే దేవరకోట భక్తులు పెరుగుతూ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతూ, అలాగే ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమంలో మన ఆదాయము 3,18,053 రూపాయలు అక్షరాల 3 నెలలలోనే ఇంత పెద్ద మనకు అమౌంట్ రావడము చాలా సంతోషకరము. కాబట్టి భక్తులు ఇలాగే మా అందరికీ సహకరిస్తూ ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర కోరికలు కోరుతూ తీర్చుకుంటూ మన దేవాలయం అభివృద్ధికి నిర్మల్ ప్రజలు జిల్లా ప్రజలందరూ కూడా పాటుపడాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.